వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గడిచిన వారం గడిచిన మాసం అంతా కాపాడి వాక్యం ధ్యానించడానికి, ముఖ్యంగా ఈ గృహ కోడికల్లో వాక్యం ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం నడిపిన బట్టి దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. హల్లెలూయా. ప్రాణము, ఆత్మ, శరీరం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తుంటున్నాం. ఎవరిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం? మరియా, మార్తా, లాజరు మనం ఉదాహరణగా తీసుకొని మాట్లాడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. మరియా, మార్తా ఇద్దరు ఏకీభవించకుండా ఎవరి పాటికి వారు ఉన్నప్పుడు లాజరు రోగి అయిపోయి చనిపోతుంటున్నాడు. అంటే బ్రతికుండియో సచ్చిన స్థితి అంటారు దానిని. ఆత్మీయంగా శారీరకంగా బ్రతికుండి కూడా ఆత్మీయంగా సచ్చిన స్థితి అంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మకు శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటం ఉండి ఎక్కువ ఐహిక విచారణ కలిగి ఉన్నప్పుడు ఆత్మీయతలో సచ్చిన స్థితి అంటారు. హల్లెలూయా. అటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఏకీభవిస్తుంటున్నారు. ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు రావాలి. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు లేచి తండ్రి ఇంటికి పోనట్లుగా వాళ్ళిద్దరికి బుద్ధి వచ్చి ఏకీభవించి యేసు ప్రభు వారికి వర్తమానం పెడుతుంటున్నారు. అయ్యా, నువ్వు ప్రేమించినవే, ఈ లాజరు రోగి చచ్చి ఉన్నాడు అని ఒక వర్తమానం పెడతారు. ఏకీభవించాలి. మత్తయి రాసిన సువార్త 18-19. పోయిన వారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి వారం నేను చెప్పినా కూడా అది డిఫరెంట్ గా ఉంటుంది. పోయిన వారం ఈ మాటలన్నీ లేవు. మత్తయి 18-19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించాలి. ఇద్దరు ఏకీభవించి అడగాలి. ఇద్దరు ఏకీభవించకుండా నువ్వు ఏది అడిగినా దొరకదు. హల్లెలూయా. ఆత్మకు శరీరానికి ఆత్మకు శరీరానికి పోదామని వద్దని కారణాలు చెప్పుకుంటూ అది ఏకీభవించకుండా ఉంటే Again I say unto you that if two of you agree, ఏకీభవించిన ఎడల నువ్వు తండ్రిని ఏది అడిగినా దొరుకుతాదట. హల్లెలూయా. వారిద్దరూ ఏకీభవించినప్పుడు యేసు ప్రభు వారి సీన్లోకి వచ్చి, అయ్యా ఏంటి నీ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాడు. ఇదే ప్రభు నా పరిస్థితి. ఓకే, ఆ పరిస్థితి మీద ఉంటున్న రాయి తొలగించు. ఆ పరిస్థితి మీద ఉంటున్న రాయిని తొలగించు. హల్లెలూయా. అవి తొలగించకుండా ఏది జరగదు. నీ స్థితి మారాలి. తొలగించు అంటే, ప్రభా ఇప్పుడుది కాదు కదా, ఇది చచ్చి 4 దినాలైంది, ఇప్పుడుదా వాడాడ మారుడు. అయ్యే పనేనా? ఏమి కొట్టుచున్నది? వాసన కొట్టుచున్నది.
హల్లెలూయా. వాసన కొట్టుచున్నది. వాడేదో మారుతాడు, మారడు. అప్పుడు మళ్ళా ఆ శరీరానితో దేవుడు మాట్లాడుతూ, శరీరం అంటే మార్తాతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు, అమ్మా మార్తా మార్తా, నువ్వు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు కదా అని ఆమెను ఒప్పించి ఆ రాయిని తొలగించడం జరుగుతా ఉంది. ఏమి చేయాలి? నమ్మాలి. ఏం నమ్మాలి? ఏం నమ్మాలి? నేను ఈ రాయిని తొలగిస్తే దేవుడు ఒక కార్యము చేస్తాడని నమ్మాలి. నమ్మాలి, ఏకీభవించాలి. నమ్మాలి, ఏకీభవించాలి, విశ్వసించాలి. వెళ్లి చూపుతో నువ్వు నడవకూడదు. విశ్వాసముతో. హల్లెలూయా. వెళ్లి చూపుతో నువ్వు నడిస్తే ఈ లోకస్తుడివి. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని నేను వెళ్లి చూపులతో నడుచుకుంటే విశ్వాసం ఎక్కడిది? ఆ బండ ఎక్కడ తొలగించబడుతుంది? బండ తొలగించబడాలంటే ఏం చేయాలి? బండ తొలగించబడాలంటే నేను విశ్వసించాలి, వెలి చూపుని తీసేయాలి. దేవుడు అంటే నీ వెలి చూపుని తీ. వెలి చూపు ఏంటి? వాసన కొట్టుచున్నది అనేది వెలి చూపు. హల్లెలూయా. విశ్వాసం అనేది దైవికమైన చూపు. ఈ మాటకు వచ్చినప్పుడు నా చూపు ఎటువంటిది? అది వెలి చూపా లేకపోతే విశ్వాసము కలిగిన చూపా? హల్లెలూయా. నాది వెలి చూపు అయితే సచ్చిన స్థితినే, అది దుర్వాసననే. ఎప్పుడైతే ఆ వెలి చూపును తీస్తానో అప్పుడు ఏ స్థితికి వస్తానో? విశ్వాసం అనే స్థితికి నేను రాగలుగుతాను. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి లాజరు వచ్చాడు బయటికి. హల్లెలూయా. తన కాళ్ళు చేతులు, తన కంటికి నోటికి ముఖానికి రుమాలు చుట్టుకుంటూ సమాధి వస్త్రములతో బయటికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, అయ్యా వాడు బయటికి వచ్చాడు. బయటికి వచ్చాడు, ఇప్పుడిప్పుడే బయటికి వచ్చాడు. ఏం చేద్దాం? కట్లిప్పండి వాడికి. ఏం కట్లవి? ఏంటి? వాసన కొట్టుచున్నావా వస్త్రాలవి, సమాధి వస్త్రాలవి. అవి నెమ్మదిగా ఏమి చేయాలి? ఏం చేయాలి? తొలగించాలి. ఒక్కొక్కటి ఇప్పుకుంటూ రావాలి. లేకపోతే సమాధిలో ఉన్న ఒకటి బయటికి వచ్చిన ఒకటి. హల్లెలూయా. ఆ కట్లిప్పాలి, తిప్పబడాలి. ఈ యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు, ఈ కట్లు అనే పరిస్థితికి వచ్చినప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు, ప్రభువా, అయ్యా నీ రక్షణ ఆనందం మరలా తెప్పించు. ఇప్పుడు ఏమై ఉంది? నాకు వేరే కట్లు చుట్టుకుని ఉంది. ఆ కట్ల నుంచి నేను తొలగించి ఆ ఆనందము నాకు దయచేయి. ఆ కట్లు ఉంటే ఏముండవు? ఆనందం ఉండదు. హల్లెలూయా. 51:12 కీర్తనలు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు, సమ్మతి గల హృదయము. హల్లెలూయా.
సమ్మతి పడాలి ఈ హృదయం. హల్లెలూయా. అయ్యా, ఈ హృదయం సమ్మతి లేదు. ఒక దాంట్లో ముడిపడి ఉంది. లాజరుకు చేతులు, కాళ్ళు, ముఖము మొత్తము రుమాలు చుట్టబడి ఉంది. నేను దేనితో చుట్టబడి ఉన్నాను? నా కాళ్ళు, చేతులు, కళ్ళు, నా హృదయం ఏ కట్లుతో కట్టుబడి ఉంటున్నాయో. హల్లెలూయా. తొమ్మిదో తేదీ మీ ఇంట్లో డిసైడ్ అయిపోండి ఇప్పుడే. హల్లెలూయా. దేనితో కట్టబడి ఉందో ఈ కట్లు ఎక్కడివి? కమాన్, ఎక్కడిది కట్లు? సమాధిలోది. హల్లెలూయా. దావీదుకు ఏముంది? రక్షణ ఉంది, ఆనందం పోయింది. దావీదులో ఏముంది? సమ్మతి గల మనసు లేకుండా దానిని ఒక ముడి కట్టుబడి ఉన్నది. ఆ కట్టుబడినందుకు ఆనందం లేకుండా పోతా ఉంది. అతడు ఎవరు? రాజట. చూడడానికి అభిషేకము పొందిన రాజట. హల్లెలూయా. రాజువే, కానీ సమ్మతి గల మనసు ఉందా? ఓ రాజా, సమ్మతి గల మనసు ఉందా? లేదే, ముడిపడి ఉంది. లాజరుకు తల నుంచి అరికాల వరకు ముడిలు ఉన్నాయి. దేవుడు అంటాడు, వాడిని ఇప్పండి, లెట్ హిమ్ గో ఫ్రీ. And people trying to free him. Hallelujah. If he would not have been freed, it is better he could be in grave. Got it? Is it not? He should be free. సమ్మతి గల మనసు ఉండాలి. దేవుని దగ్గరికి రావాలనుకున్నప్పుడు సమ్మతి గల మనసు ఉండాలి. అది ఎలా ఉండాలి? ఇంతకుముందు మనం చదివాం. ఏం మనసు అది? నిబ్బరము కాదు, మనోహరము. హల్లెలూయా. అది మనోహరముగా ఉండాలి. ఇంగ్లీష్ లో ఇట్ షుడ్ బి ప్లెజెంట్. హౌ? Come on. How? It should be pleasant. It should be acceptable to God. He says, restore my soul. I want this soul to be restored because it has been a bond with something or other. Hallelujah. Okay. యేసు ప్రభు వారు ఆ కట్లిపోయింది అన్నాడు. కట్లిపోయారు. ఎంతకాలం పట్టిందో ఆ కట్లిప్పడానికి. మొత్తానికి ఏమైంది? కట్లు ఇప్పబడింది. ఇప్పబడిన తర్వాత అతనికి వచ్చిన పేరేంటో తెలుసా? సమాధిలో నుంచి లేపబడిన లాజరు అని పేరు వచ్చింది. అంటే చీకట గల ఊబిలో నుంచి, దొంగ ఊబిలో నుంచి పైకి వచ్చాడు అనమాట. హల్లెలూయా. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు సహవాసంలో ఉన్నాడు. అంతకు ముందు నీకు సహవాసం లేదు. అంతకు ముందు నీ సహవాసం ఎక్కడునింది? సమాధిలో ఉన్నింది. సచ్చిన వారి మధ్యలో నీ సహవాసం. హల్లెలూయా. అంతకు ముందు నీ సహవాసం సచ్చిన వారితో. లాజర్, ఇప్పుడు నీ సహవాసం ఎక్కడ? యేసు ప్రభు బల్ల ఎదుట. నీ అక్క చెల్లెళ్ళు ఏమి చేస్తున్నారు? ఒకరు ఉపచారము చేస్తున్నారు, ఒకరు విలువ కలిగిన అత్తరు తీసేడ కాళ్ళకు పోస్తున్నారు. ఆ ఇల్లు ఏమైందంట? అత్తర వాసన వచ్చిందట. హల్లెలూయా. అంతకు ముందు నీ వాసన ఏంటి? దుర్వాసన. ఇప్పుడు నీ వాసన ఏంటి? హల్లెలూయా. మరి నేను ఏ వాసన కొడుతున్నదో నా మీద ఇప్పుడు వచ్చి చూసి నా పర్ఫ్యూమ్ నా మీద ఉండొచ్చు. అది కాదు.
లోపల వాసన ఎలా ఉందో అది ముఖ్యం. లోపల నా స్థితిగతులు, నా వాసన ఏంటో, దాని సహవాసం ఎక్కడనో, అది సమాధిలో ఉంటున్న సహవాసమా, లేకపోతే యేసు ప్రభుతో సహవాసమా? యేసు ప్రభుతో సహవాసంకు రావాలంటే కట్లు ఇవ్వబడాలి. హల్లెలూయా. ఎవరెవరు ఉన్నారండి ఇక్కడి నుంచి ఈ రోజు ఒక వాక్యము? ఎవరెవరు ఉన్నారు? లాజరు, మరియా, ఇంకా అది కదా. ఆయన ఎప్పుడైనా సరే ఆయన 2-3 ఉంటే మధ్యలో ఉండాలని ఇష్టము. Got it? ఆయన ఎప్పుడైతే ప్రాణము, ఆత్మ, శరీరము ఏకీభవించినప్పుడు మధ్యలో ఉంటాడు. అంతకు ముందు వచ్చి ఉండాలని ప్రయత్నము చేస్తాడు. ఏకీభవించడము లేకపోయినప్పుడు వెళ్ళిపోతున్నాడు. యు అండర్లైన్ దీస్ వర్డ్స్. అంతకు ముందు వచ్చాడు, 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 ఏకీభవించలేదు. కొద్దిసేపు కూర్చున్నాడు, కొద్దిసేపు బోధించాడు, వెళ్ళిపోయాడు. ఆఖరికి అతని సహవాసం ఎక్కడికి పోయింది? సమాధిలో సహవాసానికి పోయింది. ఎప్పుడైతే సమాధి నుంచి బయటికి వచ్చి కట్లు విప్పబడ్డాడో అప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రభుతో సహవాసం ఉండిపోయాడు. అది నిలబడిపోయింది బైబిల్లో. బైబిల్లో అది నిలబడిపోయింది. హల్లెలూయా. I repeat again. మరియా, మార్తా, లాజరు. వ్యక్తిగతంగా 3. 4వ వ్యక్తి యేసు ప్రభువారు. మరియా, మార్తా, లాజరు కుటుంబం, సంఘము, శరీరము. హల్లెలూయా. ఆ మధ్యలో ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27. అటువలే అంటే ఎటువలే మరియా, మార్తా, లాజరు ఏ విధంగా వ్యక్తిగతంగా వేరువేరుగా ఉండి కూడా ఒక కుటుంబముగా ఉన్నారో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి, క్రీస్తు యొక్క కుటుంబమై ఉండి, శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరుగా అవయములై ఉన్నారు. All are individual in Christ, but all are called body of Christ. సంఘము. ఏమంటారు వీటన్నిటిని? సంఘము. వ్యక్తిగతంగా అవయవం. మరియా, మార్తా, లాజరు వ్యక్తిగతంగా. వాళ్ళ ముగ్గురిని కలిపితే ఒక కుటుంబం. అందరూ వేరే అవయవాలు, అందరినీ కలిపితే సంఘం. హల్లెలూయా. క్రీస్తుకు ఏమై ఉన్నారంట? అవయవం ఉండి క్రీస్తుకు శరీరమై ఉన్నారంట. ఇప్పుడు ఆ శరీరానికి శిరస్సు ఉండాలి కదా. మొత్తం శరీరం ఉంటే గుర్తు తెలియని దేహము అంటారు. ఏమంటారు? ఇట్స్ an unknown body. It cannot be called Raja. They may identify by my clothes, but without the head, it has no identity. My identity depends upon my head. Got it? మన యొక్క వ్యక్తిత్వం, మన గుర్తింపు ఎప్పుడు ఉంటది? శిరస్సు ఉంటేనే వీడు రాజా అంటారు. ఆ శిరస్సు లేకపోతే ఆ దేహము అంటారు.
క్రైస్తవునికి శిరస్సు యేసు ప్రభు లేకపోతే వాడు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. మరియా, మార్తా, లాజరు వ్యక్తిగతంగా అవయవాలు కలిపితే సంఘం, మనమందరము ఇండివిజువల్ కలిపితే మెస్సీ ప్రార్థన మందిరం సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఉండాలి. వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు అనొచ్చు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకత అయింది అని అడగొచ్చు. ప్రాణము ఆత్మ శరీరం ఏకీభవించినప్పుడు బాడీ అవుతుంది, లేకపోతే అది బాడీ కాదు. సింపుల్ లాజిక్. I can be called a Christian when my spirit, soul and body is on the line. Hallelujah. If my spirit, soul and body is not in the line, I can just be called a worldly body, carnal. ఈ లోకస్తుడుగా ఉంటాను. లోకస్తుడికి శిరస్సు వేరేవాడు ఉంటాడు, కానీ క్రీస్తు లోకస్తుడికి శిరస్సు ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ప్రాణ ఆత్మ శరీరం ఏకీభవిస్తుందో అక్కడ దేవుని ఆత్మకు ఆలయమై ఉంటాడు. ఎక్కమాలి. కొలస్సీయులు 1:18. త్వరగా కొలస్సీయుల రాసిన పత్రిక 1:18. 1 కొరింథీ 3:16. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. చాలు. సంఘమునకు శిరస్సు. అవునా? ఈ ప్రాణము ఆత్మ శరీరానికి శిరస్సు ఆయనేనా? ఈ లోకములో రాజా శిరస్సు ఐడెంటిటీ. ఆత్మీయ జీవితంలో ప్రాణ ఆత్మ శరీరానికి శిరస్సు ఏవై ఉండాలి? ఇది తీసి పక్కన పెట్టి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలి. అంటే దానినే సమ్మతి గల మనస్సు అంటారు. అప్పుడే రక్షణకు ఒక ఆనందం అనేది ఉంటుంది. లేకపోతే ఆ రక్షణకు ఆనందం ఉండదు. ఎంత ట్రై చేసినా ఉండదు. హల్లెలూయా. 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? అవునా? అవునా? ఏమి నివసించి ఉండాలి? దేవుని ఆత్మ. ఎక్కడా? ఎక్కడా? హృదయంలో. ఎక్కడా? అవునా? హృదయంలో. మీ దేవునికి ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో. చూసారా? ఇండివిజువల్లీ దేవుని యొక్క ఆత్మకు ఇది ఆలయమై ఉండాలి. అంటే నా ప్రాణము ఆత్మ శరీరం ఉంటే ఇది ఏమైపోవాలి? ఆలయముగా ఆయన ఇందులో నివసించాలి. దేవునికి ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినుకుంటూ వద్దండి. నేనే చెప్పాను, ఐ వాంట్ కాన్సన్ట్రేషన్ అనేసి. ఓకే, దేవునికి ఒకరిలో నివసించాలని ఆయన చిత్తము, ఉద్దేశము, సంకల్పం. హల్లెలూయా. ఒకరిలో నివసించాలి. ఆదాము అవ్వని పెట్టాడు, మధ్యలో పోయి నిలబడ్డాడు. నడలేడు, ఉన్నాడు. హల్లెలూయా. మనిషిని కలగజేశాడు, ఉన్నాడు. ఈ రోజు మన మెసేజ్ ఆదికాండం 22:2. అప్పుడు ఆయన నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వచ్చి, అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములలో ఒక్కదాని మీద దాని అతన్ని అర్పించమని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఈ రోజు మన టైటిల్ ఏంటంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ రోజు మెసేజ్ ఏమైనా ఇది చేసేదంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ రోజు మన టైటిల్ ఏంటి? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్
దానికి కారణం ఆయన ఆదిలోనే తోటలో ఉన్నాడు, మనవుని కలుగ చేసినప్పుడు ఉన్నాడు. అబ్రాము కాలమున ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఒకానొక కొడుకున్నాడే, నువ్వు ప్రేమించిన కొడుకు నాకు మోరియా అండర్లైన్. ఎక్కడ? మోరియా పర్వతం. అది నేను చెప్పిన పర్వతం, నువ్వు ఎన్నుకున్న పర్వతం అది కాదు. మోరియా పర్వతం అనేది నాది. ఆ పర్వతం మీద వెళ్ళి అక్కడ నువ్వు అర్పించు. ఒకే అర్పించడానికి కత్తి ఎత్తాడు. ఓ మోషే అబ్రామా నీ విశ్వాసం నాకు చాల్చి స్టాప్. అక్కడ చూడు, పొదల్లో ఏముంది? ఉందా? మధ్యలో ఉందా లేదా? ఉంది. పరలోకం నుంచి ఒక స్వరం అక్కడ పొదల్లో సబ్స్టిట్యూట్ గా కనబడుతుంటున్నది. ఓకే, అబ్రాము, ఇస్సాకు, మూడో వ్యక్తి గొర్రె. హల్లెలూయా. మంచిది. అక్కడ కనపడ్డా లేదా? మంచిది. నేను త్వరగా ముగించాలి, ఇంకా 10 నిమిషాలు ఉంది నాకు. మోషే కాలంలో అమ్మా తోటలో అర్థమైందా? మానవుని కలుగ చేసినప్పుడు అర్థమైందా? అబ్రాహాం కాలంలో అర్థమైందా? ఇప్పుడు ఎవరి కాలం? మోషే కాలంలో. 25:8 నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించినట్లు వారికి పరిశుద్ధ స్థలమును నేను ఎక్కడ నివసించాలనుకుంటున్నాను? వారి మధ్యలో నేను నివసించాలనుకుంటున్నాను. 22 త్వరగా 22. అక్కడ నేను నిన్ను కలుసుకొని ఎక్కడ? కరుణాపీఠము నుండి పెరుగుల మధ్య నుండి ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియపెట్టెదను. హల్లెలూయా. కరుణాపీఠము నుండి నేను మీతో మాట్లాడతాను. నేను మీ మధ్యలో ఉండాలని నేను ఇష్టపడుతుంటున్నాను. నాకు ఏమి కట్టాలి? నాకేం కట్టాలి? ఒక పరిశుద్ధ స్థలము కట్టాలి. I want to be in your midst. I want to dwell in between you. హల్లెలూయా. నాకు ఒక పరిశుద్ధ స్థలము నాకు కావాలి. ఓకే, I want a sanctuary. I want to dwell in your midst. Come on, prepare it. అబ్రాహాం కాలం అయిపోయింది, మోషే కాలం అయిపోయింది, దావీదు కాలం. హల్లెలూయా. దావీదు కాలం 2 సమూయేలు 6:17. 2 సమూయేలు 6:17. త్వరగా. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యన ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహనబలులను సమాధానపరచుటకు యెహోవా సన్నిధిని అర్పించెను. హల్లెలూయా. మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఒక పరిశుద్ధ స్థలములో తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఆ గుడారంలో ఆయన దేవుడు ఒక పరిశుద్ధ స్థలంలో నివసించాలనేసి ఒక మంచి గుడారం కట్టాడు. ఆ గుడారంలో ఒక స్థలమును ఏర్పరిచారు. ఈ స్థలములో దేవుని యొక్క మందసమును తీసుకొచ్చి పెట్టాలి అని దాన్ని పరిశుద్ధంగా చూశాడు. అక్కడ బలులు, అర్పణలు, దహన బలులు అర్పించాడు. మంచిది. ఓకే. 2 సమూయేలు 7:2. 2 సమూయేలు 7:2. నేను దేవదార రాణితో కట్టిన నగరి యందు శేషుండగా దేవుని
డేరాలో నిలిచి ఉన్నదనగా హల్లెలూయా. చాలమ్మా. ఈయన ఎక్కడ నివసిస్తున్నాడు? దేవదార వృక్షముతో కట్టబడిన ఆ యొక్క ప్యాలెస్ లో ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు ఆ ప్యాలెస్ లో నుంచి, నా జీవితం ఏంది, నా బ్రతికేంది, నా దేవుడు నేను ఇంత ఉన్నతంగా పెడితే నా దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఒక గుడారంలో ఉన్నాడు. అయ్యా నాతాను, ఏంది పరిస్థితి ఇది? నేను ఇక్కడ ఉన్నాను, నా దేవుడేమో డేరాల్లో ఉన్నాడు, మళ్ళా నీ పరిశుద్ధ స్థలం అంట. సరే అయ్యా దావీదు, నువ్వు ఏమి చేయాలనుకున్నావో చెయ్యి, దేవుడు నీకు తోడే ఉంటాడు, చెయ్యి అంటాడు. ఇప్పుడు ఏమి చేయాలనుకుంటున్నావు? కాదయ్యా, నేను దేవదార దీంట్లో ఉన్నాను, నేను I'm in the palace built with the cedar wood, but my God lives in the tent. He says, do you want to build a temple for him? Yes, I want to build a temple. నేను దేవునికి ఒక మందిరము కట్టాలనుకుంటున్నాను. ఆ వచనం అంతా చదవండి. నువ్వు ఎంత అంటున్నాడు దేవుడు, నాకు మందిరము కట్టడానికి నువ్వు ఎంత? హల్లెలూయా. 2 సమూయేలు 24:24. I want your attention. 2 Samuel 24:24. రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 10 తులముల వెండికి కొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్లాన్ చేస్తున్నాడు. ఏమని? దేవునికి మందిరం కట్టాలి. నేనేమో అక్కడున్నా, నా దేవుడేమో డేరాల్లో ఉన్నాడు. నేను ఒక మందిరం కట్టాలి అంటే ఆయనకు ఒక ప్రేరేపణ వచ్చి, అయ్యయ్యా నువ్వు మందిరం కట్టాలంటే పలానా ఇదే నువ్వు కొనాలి అంటే దగ్గర పోతాడు. నాకు ఫ్రీ వద్దు అయ్యా, నేను రాజైతే అయితేని, నేను ఊరికే కథలాగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇవి చెప్పాలంటే ఇంకే ఎన్ని మాసాలు అవుతుందో. రైట్, ఏం చెప్తున్నా? వద్దయ్యా నాకు, నేను రాజైతే అయితేని నేను వెలబెట్టి ఆ యొక్క స్థలాన్ని కొంటాను. ఓకే, కొనుక్కుంటాడు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతములు 22:8. కళ్ళము కొన్నాడా? కమాన్. మొదటి దినవృత్తాంతములు 22:8. యెహోవా విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఊడ్చితివి. హల్లెలూయా. పాపము దావీదు మందిరము కట్టాలని ఆశపడుతున్నాడు. ఏమండి, మందిరము కట్టాలని ఆశపడినప్పుడు అంతకు ముందు ఏమంటాడంటే, అయ్యా నేను మందిరం కట్టడానికి కాదు నేను ఎన్నుకునింది, నువ్వు నా హృదయానుసారుడివి, నీకు ఒక సింహాసనం ఇచ్చిన, సింహాసనం నువ్వు పరిపాలించు, మందిరం కట్టే వాళ్ళు ఉన్నారు నాకు. హల్లెలూయా. నువ్వు మందిరం కట్టిన సింహాసనం ఉండాలి కదయ్యా. తర్వాత రెండో భాగంలో వచ్చినప్పటికీ ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు మందిరం నాకు కట్టవద్దు, ఎందుకంటే నీ చేతులతో ఏమి చేసావు? రక్తము చిందించుంటున్నావు. మూడ్చితివి రక్తం నట్లే. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు రక్తమును మూడ్చితివి కానీ నువ్వు ఏమి కార్చలేదు. ఒకరి రక్తమును తీసిన రక్తం ఏమైనా బ్రతికినాయా? దానికి ఏమైనా ఒక అర్థం ఉందా? లేదే. కాబట్టి ఆ రక్తముతో నీవు వేరేల రక్తం చిందించినవి నాకు అట్లాంటి చేతులతో నాకు ఏమి కట్టొద్దు, నాకు మందిరం కట్టొద్దు. హల్లెలూయా. దీని అర్థాలు చాలా ఉన్నాయి. సో పాపం డిసప్పాయింట్ అయిపోయినాడు. ఓకే, కానీ రాజు దేవుడికి దావీదుకు సాటి ఎవరు లేరు. హల్లెలూయా. హృదయానుసారుడు.
నాకు బైబిల్లో 2 క్యారెక్టర్లు చాలా ఇష్టం. ఒకటి దావీదు క్యారెక్టర్, ఇంకోటి అపోస్తలుడైన పౌలు క్యారెక్టర్. దావీదు క్యారెక్టర్ ఒకడున్నా కూడా తన భుజం తట్టుకుంటాడు, ఎవరు అక్కరలేదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కథ ఎట్లా అంటే, దేనికైనా సరే నేను రెడీ అంటాడు. అదే ఆయన క్యారెక్టర్. ఎనీ బై ఎవరెవరి కాలాలు అయిపోయినాయి? అబ్రహాం కాలం అయిపోయింది, మోషే కాలం అయిపోయింది, దావీదు కాలం అయిపోయింది. దావీదు తర్వాత సొలొమోను కాలం. 2 దినవృత్తాంతములు 3:1, 2 Chronicles 3:1. 2 దినవృత్తాంతములు. ఏమండి? తరువాత సొలొమోను యెరూషలేములో, తర్వాత అంటే ఈ యొక్క దావీదుతో జరిగిన సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా నిదానంగా అందరికి వినపడాలి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరం కట్ట ఆరంభించాడు. హల్లెలూయా. ఎక్కడది? మోరియా పర్వతం. అది కాదు నాకు కావాల్సింది. పేరేంటి? ఏ పర్వతము? మోరియా పర్వతం. అంతకు ముందు మోరియా పర్వతంలో ఏం జరిగింది? అబ్రాహాం కాలంలో ఇస్సాకుకు బలి అర్పించారు. అక్కడ ఒక సబ్స్టిట్యూట్. బాగా వినండి, ఐ వాంట్ యువర్ అటెన్షన్. మోరియా పర్వతం మీద నేను చెప్పిన పర్వతంకు పొమ్మన్నాడు, పోయాడు. దాని పేరు మోరియా పర్వతం. అక్కడ ఇస్సాకుని అర్పించమన్నాడు, అర్పించకపోయినప్పుడు గొర్రెపిల్ల సబ్స్టిట్యూట్. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, కట్టలేదు. సొలొమోను కొన్న తండ్రి ఏ స్థలం అయితే కొన్నాడో దేవుని చేత, ఆ స్థలంలో ఇప్పుడు ఏం చేశాడు? మందిరం కట్టడానికి ప్రారంభించాడు. ఓకే, కడుతున్నాడా? కట్టేశాడు. ఓకే, అది ఫస్ట్ టెంపుల్. జెరుబాబేలు లేకపోతే నెహెమ్యా, ఎజ్రా కాలమున. I repeat again, జెరుబాబేలు లేకపోతే నెహెమ్యా, ఎజ్రా ఆ కాలమున జరిగిన సంఘటన. ఎన్నోదండి ఇది? 5. 2 రాజులు 25:8-9-10. నిదానంగా 2 రాజుల గ్రంథం 25వ అధ్యాయం. యు ఏబుల్ టు గెట్ ఇట్? ఓకే. నెహెమ్యా కాలం, ఎజ్రా కాలంలో జరిగిన సంఘటన. 2 రాజులు 25:8. యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరములో రాజు నగరము యెరూషలేమునందున్న ఇంటిని గొప్ప వారి ఇంటిని అగ్ని చేత కాల్పించదు. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అగ్నున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టేది. ఆ నగరం అన్నింటినీ ఏమి చేశారు? కాల్చివేసిరి. ఎవరు కట్టిన మందిరం అది? ఎవరు కట్టిన మందిరం? సొలొమోను కట్టిన మందిరము. ఒక పరిశుద్ధ స్థలం ఏర్పరిచిన దేవుని యొక్క మందిరాన్ని ఈ బబులోను కాలమున వాటిని అన్నిటిని ఏం చేశాడు? కాల్చివేశాడు. హల్లెలూయా. ఎజ్రా 1:3. ఎజ్రా 1:3.
అవును, నీలో ఎవరు ఆయన ఇరులై ఉన్నారో వారు యూదా దేశమందును యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. Hallelujah! Mala rebuilding. The first temple was being destroyed, and in the period of Ezra, Nehemiah, and Zerubbabel, it has been rebuilding again. The walls have been rebuilding. Nehemiah రాసిన గ్రంథము 2:13. Nehemiah 2:13. ఎజ్రా తర్వాతనే నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకును పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడింది. అయ్యో! He fell down and he started fasting. He said, the temple of God is being destroyed. It is being burned. He said, I want to build. He's taking a permission. Hallelujah. ఒకరి దగ్గరికి పోయి ఆ రాజు దగ్గర ఇది తీసుకుని అక్కడ వెళ్ళి అన్ని పరిశోధించి, అయ్యో, నా దేవుని మందిరం యొక్క ప్రాకారములు అండర్లైన్ ప్రాకారములు కాల్చివేయబడ్డాయి. 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుని యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. ఏమండి? ఏం ద్వారం అది? ఏం ద్వారం అది? గొర్రెల గుమ్మం. ఏం ద్వారము? గొర్రెల గుమ్మం. యోహాను రాసిన సువార్త 5:2. యోహాను రాసిన సువార్త 5:2. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. ఏ ద్వారము? గొర్రెల ద్వారం. అదే కదా. ఎవరు కట్టించారు? నెహెమ్యా కాలం. ఫస్ట్ టెంపుల్ రీబిల్డింగ్ అప్పుడు చేసింది, అప్పుడు కట్టింది. కొన్ని గుర్తింపులు అక్కడ ఎక్కడ కనపడింది? యేసు ప్రభు కాలంలో వచ్చినప్పుడు అక్కడ కనబడతా ఉంది. పూర్తిగా చదువు నిర్మల. 5:2 యోహాను చదవండి. ఇప్పుడు చదివినారు కదా. ఏముంది? బడిన కోనేరు. నేను నిజంగా దీని మీద సబ్జెక్ట్ మీద ప్రొజెక్టర్ పెట్టి చూపిస్తే నిజంగా వాట్ ఎ బైబుల్ స్టడీ ఇస్ దిస్. రియల్లీ చాలా బాధపడ్డానని 2 రోజులు చాలా బాధపడ్డాను. పిక్చర్స్ ఎగ్జాక్ట్. దానికి యూ రిమెంబర్ టెంపుల్ మౌంట్ గురించి మేము చూస్తున్నప్పుడు అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. యాలెన్తో అడిగినాను, అదే స్క్రీన్ షాట్స్ ఎట్లా తీయాలనేసి. ఏదో ఐడియాస్ బైబుల్ స్టడీ తీసుకుని అవన్నీ చూపిద్దామా అని. ఇక్కడికే టైం లేకుండా ఉంది. నాకు నా ఆయుస్సు సరిపోతుందో లేదో తెలియదు. నాకుంటున్న ఆలోచనలు ఇవన్నీ సరిపోతుందా లేదో కూడా తెలియదు. అని ఇప్పుడు ఎవరి కాలం అయిపోయింది? నెహెమ్యా కాలం అయిపోయింది. హల్లెలూయా. ఆ కాలానికి వచ్చేలోపు యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి అది హేరోదు ప్రారంభించాడు. ఆయన ఏం చేశాడు? అక్కడక్కడ పడిపోయి కొంచెం నెహెమ్యా వాళ్ళు కట్టిన ఇది కట్టడలను ఆ ఇన్ని వేల సంవత్సరాలు అది ఇదైంది కాబట్టి ఈయన హేరోదు ఏం చేశాడు? దాన్ని ఇంకా కొంచెము ఎక్స్టెండ్ చేశాడు. ఈయన కొత్త రకంగా ఒక మందిరం ఏర్పరిచాడు. హల్లెలూయా. మత్తయి 2:1. మత్తయి రాసిన సువార్త 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు కదా
ఏ కాలంలో యేసు పుట్టాడు? హేరోదు కాలంలో యేసు పుట్టాడక్క. 21:7 మత్తయి రాసిన సువార్త 21:7. ఆ గాడిదను తన పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దాటిపోగులు పరిచి కొందరు. గాడిద మీద కూర్చున్నాడా అమ్మా? కూర్చున్నాడా? ఇది ఎజ్రా 9:9 ప్రవచనము నెరవేరుస్తుంటున్నాడు. సరే, 10వ వచనం చదవమయ్య. 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని. సరే, 12-13 చదవమయ్య. యేసు దేవాలయములో ప్రవేశించి. ఏ దేవాలయం అది? కమాన్, ఏ దేవాలయం అది? అది ఏ దేవాలయం అయితే సొలొమోను కట్టాడు, బబులోను వాళ్ళు దాన్ని నాశనము చేశాడు, నేరుగా వాటిని కట్టాడు. మరలా హేరోదు ఏమి చేశాడు? రెండోసారి హేరోదు మళ్ళా దాన్ని కొంచెం కట్టి ఎక్స్పాండ్ చేశాడు. ఆ యొక్క మందిరములోనికి వెళ్ళి ఏమంటున్నాడు? ఏమండి? వెళ్ళబట్టి మందిరము, ప్రార్థనా మందిరము, దానిని ఏమి చేశారు? దొంగల గృహంగా చేశారు. నా మందిరము ప్రార్థనా మందిరము, ప్రార్థనా మందిరము. హల్లెలూయా. నా మందిరము ప్రార్థనా మందిరం. 13:1 మార్కు రాసిన సువార్త 13:1 అయిపోయింది, ముగిస్తాను. మార్కు రాసిన సువార్త 13:1. ఆయన దేవాలయముల నుంచి వెళ్ళుచుండగా ఆయన శిష్యుల్లో ఒకడు, బోధకుడా, బాగా వినండి, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివి చూడు, ఈ కట్టడములను చూడు. అందుకు యేసు, గొప్ప కట్టడములను చూచుచున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండదు. హల్లెలూయా. ఫస్ట్ టెంపుల్ వాస్ బీన్ ఎరెక్టెడ్, destroyed. Okay? Again they built. Again Herod. Again something happened. Herod built. Now యేసు ప్రభువారు ప్రవచిస్తుంటున్నాడు. ఆ మందిరమును చూసి, ఆహా, ఎంత పెద్ద, ఎంత గొప్ప రాళ్ళివి. వారు కూడా ఈ రాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నాయో. దేన్ని చూడు, అందరూ వినండి, దేన్ని చూడు. కమాన్, ఈ రాళ్ళు అండర్లైన్, ఈ రాళ్ళు చూడు, ఈ యొక్క బిల్డింగ్స్ చూడు. ఐ రిపీట్ అగైన్, హి సేస్, రాళ్ళు చూడు, బిల్డింగ్ చూడు. యేసు ప్రభు వారు అంటున్నారు, నువ్వు ఏమి చూస్తున్నావు? రాళ్ళను చూస్తున్నావు, బిల్డింగ్ ను చూస్తున్నావు. ఒక్క రాయి మీద ఒకటి పడద్రోయబడతాది. ఎజెకియెల్ ఒక ఉద్దమ ప్రవచనం చేస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? యెరూషలేము నేల మట్టమైతాది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారమ్మా? ఉండదన్నాడు కదా. యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారు? 30 AD అంటారు. AD అంటే ఆఫ్టర్ డెత్. దాన్ని ఒక డేట్ పెట్టారు, 30. ఓకే. అప్పుడు అక్కడ ఉంటున్న జనాలందరూ ఏం చెప్తున్నారంటే, వీనిని
దీనిని సిలువ వేయి. అయ్యా ఈయన ఏమి తప్పు చేయలేదు, లేదు వీడిని సిలువ వేయి, వాడి రక్తము మా మీద మా పిల్లల మీద పడును గాక అని ప్రవచించుకుంటారు వాళ్ళే. అక్కడ నుంచి 30 నుంచి ఎగ్జాక్ట్ 40 సంవత్సరాలకు టైటస్ అనే చక్రవర్తి రోమా ఆ యొక్క ఏమంటారు రోమా సామ్రాజ్యానికి చెందిన టైటస్ చక్రవర్తి యూదులని వెళ్ళగొట్టి చంపి ఆ యొక్క మందిరాన్ని నేలమట్టము చేస్తున్నాడు. హల్లెలూయా. శిష్యులు ఏమన్నారు? ఆ కట్టడాలను చూడు. దేవుడు ఏమన్నాడు? ఉండదు. ఏమన్నాడు? ఉండదు. 40 సంవత్సరాలకు అదేమైపోయింది? పడదోయబడింది. ఎవరి చేత? టైటస్ అనే చక్రవర్తి చేత. ఈ యూదులందరూ ఏమైపోయారు? ప్రపంచం అంతా చెదిరిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరు లేదు, యూదులు లేరు, యూదులు లేరు. ఇప్పుడు ఎవరు వచ్చారు? ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళా కట్టారు. కట్టి దానికి పేరేం పెట్టారు? డోమ్ ఆఫ్ ద రాక్ అని పెట్టారు. హల్లెలూయా. ప్రవచనం ఏమి చెప్తుంది? యూదులందరూ సమకూర్చబడాలి అన్నారు. యూదులందరూ సమకూర్చబడ్డా కూడా ఆ మందిరం మాత్రం వారి చేతికి అందదు గాక అందదు. హల్లెలూయా. ఆ యొక్క మందిరము ఇంకా అందదు గాక అందదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఉండదు అన్నాడు. ఉండదు, ఉండడానికి వీళ్ళు లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరు? నీకు తెలియదా? నీకు తెలియదా? నీవు ఇది మన కాలం, ఇది మన కాలం. హల్లెలూయా. ఎవరి కాలాలైనాయి? అబ్రహాము కాలం అయింది, మోషే కాలం అయింది, దావీదు కాలం అయింది, తర్వాత సొలొమోను కాలం అయింది, ఎజ్రా నెహెమ్యా కాలం అయింది, హేరోదు కాలం అయింది, యేసు ప్రభు కాలం అయిపోయింది. ఇప్పుడు మన కాలం. ఆలయం ఎక్కడుంది? ఆలయం ఎక్కడుంది? హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 2:19. యోహాను రాసిన సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. చాలు అమ్మా. యేసు ప్రభువు అంటాడు, destroy this temple and I will raise it on the 3rd day. ఏ బిల్డింగ్ అది? ఏ బిల్డింగ్ అది? ఆయన శరీరాన్ని ఆలయముగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన యేసు ప్రభువు నేను ఆలయం అంటున్నాడు. ఈ ఆలయముని నాశనం చేయి, 3వ రోజు తిరిగి నేను కడతానన్నాడు. మనము ఆలయం కావడానికి ఆ ఆలయము సమాధి చేయబడి తిరిగి లేచింది. దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. దీనిని చేయడని ఆయన చెప్పి ఉన్నాడు. ఎందుకంటే తద్వారా మనము విలువైన సజీవమైన రాళ్ళుగా మార్చబడడానికి, ఒక మంచి పట్టణముగా కట్టబడడానికి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఉంటున్నాడు. గాడ్ బ్లెస్. ఆమేన్.